యుద్ధ కోణం మారుతుంది. ఒకప్పుడు శత్రువుని ఎదుర్కోవాలంటే విమానాలు కావాలి, రాడర్లో టార్గెట్ను లాక్ చేయాలి, ఆ తర్వాత మిసైల్ ప్రయోగించాలి. కానీ ఇప్పుడు శత్రువును నిన్ను చూడకముందే నువ్వు అతడిని టార్గెట్ చేయగలిగితే, అతడి మిసైల్ రేంజ్లోకి వెళ్ళకముందే అతడి విమానాన్ని ఆకాశం నుంచి పేల్చేస్తే, అబ్బా వినడానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇదే అమెరికా ఆడుతున్న కొత్త గేమ్. ఇప్పటి వరకు నేలపైన నీటిపైన ఆధిపత్యం కొనసాగిస్తున్న అగ్రదేశాలు ఇప్పుడు గాలిలో కూడా, అంటే గగనతలంలో కూడా ఆధిపత్యం చెలాయించాలని ప్రణాళిక రచిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న చైనా, రష్యా వంటి ప్రత్యర్థులతో ఢీ కొట్టేందుకు అమెరికా కొత్త ఆయుధంతో ఆకాశంలో అడుగు పెట్టబోతుంది. అమెరికా నేవీ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్న కొత్త ఆయుధం మాలిస్. ఇది సాధారణ 8-8 మిసైల్ కాదు, ఫేస్ టు ఫేస్ వచ్చే శత్రువును ఢీకొట్టే వెపన్ కాదు. శత్రువు దగ్గరకు రాకముందే అతడిని యుద్ధం నుంచి బయటకు పంపే డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు మాలిస్ అంటే ఏంటి? మాలిస్ అంటే కేవలం ఒక మిసైల్కు పెట్టిన పేరు కాదు. అమెరికా భవిష్యత్ గగన యుద్ధ వ్యూహంలో లాంగ్ రేంజ్ కిల్ చైన్లో కీలక ఆయుధంగా మారే అవకాశం ఉన్న ప్రాజెక్ట్. టెక్నికల్గా దీని పేరు AIM-424 LRAM లాంగ్ రేంజ్ 8-8 మిసైల్. రెథియాన్తో కలిసి అమెరికా నేవీ దీనిని అభివృద్ధి చేస్తుంది. పొడవు సుమారు 4.11 మీటర్లు, బరువు దాదాపు 680 కిలోలు. సాలిడ్ ప్రొపెలెంట్ రాకెట్ మోటార్ అత్యంత దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించేందుకు రూపొందించిన సూపర్ మోడల్ మాలిస్. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 463 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువును నాశనం చేయగలదు. అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతున్న దాని ప్రకారం ఈ మిసైల్ సుమారు 250 నాటికల్ మైళ్ళు, అంటే 463 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని చెబుతున్నారు. సో షూట్ ఫస్ట్, స్టే ఫార్, సర్వైవ్ లాంగర్ అమెరికా కొత్త గగన యుద్ధ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. శత్రువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు, ఉన్న ప్లేస్ నుంచే పేల్చి పడేయొచ్చు. ఇప్పటి వరకు గగన యుద్ధంలో ఒక పెద్ద సమస్య ఉండేది. ఎంత శక్తివంతమైన యుద్ధ విమానమైనా టార్గెట్ను దాడి చేయాలంటే ఒక దశలో శత్రువు ప్లేస్కు చేరుకోవాల్సి వచ్చేది. అంటే శత్రువు రాడర్ కానీ, ఫైటర్ జెట్ కానీ, ఎయిర్ డిఫెన్స్ కానీ, చివరికి మిసైల్ కానీ వస్తుందంటే ఒక రకమైన భయం కలిగేది. బట్ ఇప్పుడు భయపడాల్సిన పనే లేదంటుంది అమెరికా. మాలిస్ వంటి అల్ట్రా లాంగ్ రేంజ్ క్షిపణి అందుబాటులోకి వస్తే అమెరికా విమానం ఉన్న చోటు నుంచి ఎక్కడికి కదలదు, కానీ మిసైల్ మాత్రం దూసుకెళ్తుంది. అంటే పైలట్ను రిస్క్లో పెట్టకుండా యుద్ధాన్ని ముందుకు పంపడం. ఇది కేవలం కొత్త మిసైల్ కాదు, పైలట్ సేఫ్టీ ప్లస్ లాంగ్ రేంజ్ స్ట్రైక్ ప్లస్ ఎయిర్ డామియన్స్ అనే 3 లక్ష్యాల కలయిక. ఈ మిసైల్ ఎవరిని వేటాడుతుందంటే ఇది కేవలం శత్రు ఫైటర్ జెట్ను కూల్చేందుకు మాత్రమే కాదు, శత్రు యుద్ధ విమానాలు, లాంగ్ రేంజ్ బాంబర్లు, ఎయిర్ బోర్న్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానాలు, AWACS తరహా నిఘా విమానాలు, ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ రికానిసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, గగనతలంలో ఇంధనం నింపే ట్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు, వీటన్నిటినీ మాలిస్ మట్టు పెట్టగలదు. మాలిస్ టార్గెట్ కేవలం ఒక విమానం కాదు, శత్రు గగన యుద్ధ వ్యవస్థ మొత్తాన్ని తునకలు చేసేస్తుంది. మాలిస్ను F-35C స్టైల్ ఫైటర్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే F-35C అంటే కేవలం ఫైటర్ జెట్ కాదు, స్టెల్త్ ప్లస్ సెన్సర్స్ ప్లస్ డేటా ఫ్యూజన్ నెట్వర్క్ వార్ఫేర్. ఇంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ను 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగల మిసైల్ వస్తే ఎలా ఉంటుంది? శత్రువు గుండు జారిపోదు. అదే అమెరికా ఖతర్నాక్ ప్లాన్. 100 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువును టార్గెట్ చేసి కనిపించకుండా కాల్చిపడేయొచ్చు. అమెరికా ఇప్పుడే ఈ వెపన్పై ఫోకస్ ఎందుకు పెట్టిందంటే ప్రశాంతంగా ఉండే మహాసముద్రంలో చైనా ఆర్మీ ఫోర్స్ పెంచుతుంది. లాంగ్ రేంజ్ మిసైల్స్, హైపర్సోనిక్ వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్స్, కొత్త తరహా ఫైటర్ జెట్స్ అమెరికాకు పెద్ద సవాల్గా మారుతున్నాయి. ఒకవేళ పసిఫిక్లో పెద్ద యుద్ధం జరిగితే అమెరికా యుద్ధ విమానాలు శత్రు క్షిపణి, ఎయిర్ డిఫెన్స్ పరిధిలోకి వెళ్లకుండా దూరం నుంచే అటాక్ చేయగలగాలి. అందుకే ఇప్పుడు ప్రపంచ సైనిక వ్యూహంలో ఒక కొత్త పదం కీలకంగా మారుతుంది. అదే స్టాండ్ ఆఫ్ వార్ఫేర్. అంటే శత్రువు దగ్గరకు వెళ్లకుండా శత్రువుపై దాడి చేయడం. ఈ వ్యూహంలో మాలిస్ వంటి మిసైల్స్ అమెరికాకు అత్యంత కీలక ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. సేమ్ టైం
డ్రాగన్ కూడా కామ్గా కూర్చోలేదు. అమెరికా మాలిస్ అంటే చైనా అంతకు మించి మిసైల్స్ తయారు చేసే పనిలో పడింది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, అల్ట్రా లాంగ్ రేంజ్ మిసైల్ టెక్నాలజీలు, అధునాతన ఎయిర్ డిఫెన్స్, సుదూర గగనతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలు ఇవన్నీ ఇప్పుడు అమెరికా చైనా సైనిక పోటీల్లో కీలకంగా మారుతున్నాయి. అంటే ఇది ఒక మిసైల్ రేస్ కాదు, ఇది ఆకాశంపై ఆధిపత్యం కోసం జరుగుతున్న టెక్నాలజీ వార్. ఒకవైపు అమెరికా స్టెల్త్ ప్లస్ సెన్సెస్ ప్లస్ నెట్వర్క్ ప్లస్ లాంగ్ రేంజ్ మిసైల్స్, మరోవైపు చైనా హైపర్సోనిక్ టెక్నాలజీ ప్లస్ లాంగ్ రేంజ్ స్ట్రైక్స్ ప్లస్ భారీ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ మధ్యలో ప్రపంచ గగనతల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్. అమెరికా మాలిస్ వెపన్ స్పెషల్ ఏంటంటే AIM-424 ఎంత వేగంగా వెళ్తుందనేది కాదు, ఎంత దూరం వెళ్తుందనేది మాత్రమే కాదు, శత్రువు నిన్ను గుర్తించే లోపే నువ్వు అతడిని అంతం చెయ్యాలి. అదే మాలిస్ మిసైల్ టార్గెట్. అమెరికాకు ఇది పవర్ మాత్రమే కాదు, చైనాకు ఒక వార్ మెసేజ్, రష్యాకు ఒక వార్నింగ్, ప్రపంచానికి ఒక డిక్లరేషన్. మేము యుద్ధ భూమికి వస్తాం, కానీ మీకు అందని దూరం నుంచి అటాక్ చేస్తాం అన్న మెసేజ్ ఇచ్చాడు ట్రంప్. ఈ మిసైల్ ఎవరిని వేటాడుతుందంటే ఇది కేవలం శత్రు ఫైటర్ జెట్ను కూల్చేందుకు మాత్రమే కాదు, శత్రు యుద్ధ విమానాలు, లాంగ్ రేంజ్ బాంబర్లు, ఎయిర్ బోర్న్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానాలు, AWACS తరహా నిఘా విమానాలు, ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్, రికానిసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, గగనతలంలో ఇంధనం నింపే ట్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు, వీటన్నిటినీ మాలిస్ మట్టు పెట్టగలదు. మాలిస్ టార్గెట్ కేవలం ఒక విమానం కాదు, శత్రు గగన యుద్ధ వ్యవస్థ మొత్తాన్ని తునకలు చేసేస్తుంది. మాలిస్ను F-35C స్టైల్ ఫైటర్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే F-35C అంటే కేవలం ఫైటర్ జెట్ కాదు, స్టెల్త్ ప్లస్ సెన్సర్స్ ప్లస్ డేటా ఫ్యూజన్ నెట్వర్క్ వార్ఫేర్. ఇంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ను 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగల మిసైల్ వస్తే ఎలా ఉంటుంది? శత్రువు గుండు జారిపోదు. అదే అమెరికా ఖతర్నాక్ ప్లాన్. 100 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువును టార్గెట్ చేసి కనిపించకుండా కాల్చిపడేయొచ్చు. అమెరికా ఇప్పుడే ఈ వెపన్పై ఫోకస్ ఎందుకు పెట్టిందంటే ప్రశాంతంగా ఉండే మహాసముద్రంలో చైనా ఆర్మీ ఫోర్స్ పెంచుతుంది. లాంగ్ రేంజ్ మిసైల్స్, హైపర్సోనిక్ వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్స్, కొత్త తరహా ఫైటర్ జెట్స్ అమెరికాకు పెద్ద సవాల్గా మారుతున్నాయి. ఒకవేళ పసిఫిక్లో పెద్ద యుద్ధం జరిగితే అమెరికా యుద్ధ విమానాలు శత్రు క్షిపణి ఎయిర్ డిఫెన్స్ పరిధిలోకి వెళ్లకుండా దూరం నుంచే అటాక్ చేయగలగాలి. అందుకే ఇప్పుడు ప్రపంచ సైనిక వ్యూహంలో ఒక కొత్త పదం కీలకంగా మారుతుంది. అదే స్టాండ్ ఆఫ్ వార్ఫేర్. అంటే శత్రువు దగ్గరకు వెళ్లకుండా శత్రువుపై దాడి చేయడం. ఈ వ్యూహంలో మాలిస్ వంటి మిసైల్స్ అమెరికాకు అత్యంత కీలక ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. సేమ్ టైం డ్రాగన్ కూడా కామ్గా కూర్చోలేదు. అమెరికా మాలిస్ అంటే చైనా అంతకు మించి మిసైల్స్ తయారు చేసే పనిలో పడింది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, అల్ట్రా లాంగ్ రేంజ్ మిసైల్ టెక్నాలజీలు, అధునాతన ఎయిర్ డిఫెన్స్, సుదూర గగనతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలు ఇవన్నీ ఇప్పుడు అమెరికా చైనా సైనిక పోటీల్లో కీలకంగా మారుతున్నాయి. అంటే ఇది ఒక మిసైల్ రేస్ కాదు, ఇది ఆకాశంపై ఆధిపత్యం కోసం జరుగుతున్న టెక్నాలజీ వార్. ఒకవైపు అమెరికా స్టెల్త్ ప్లస్ సెన్సెస్ ప్లస్ నెట్వర్క్ ప్లస్ లాంగ్ రేంజ్ మిసైల్స్, మరోవైపు చైనా హైపర్సోనిక్ టెక్నాలజీ ప్లస్ లాంగ్ రేంజ్ స్ట్రైక్స్ ప్లస్ భారీ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ మధ్యలో ప్రపంచ గగనతల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్. అమెరికా మాలిస్ వెపన్ స్పెషల్ ఏంటంటే AIM-424 ఎంత వేగంగా వెళ్తుందనేది కాదు, ఎంత దూరం వెళ్తుందనేది మాత్రమే కాదు, శత్రువు నిన్ను గుర్తించే లోపే నువ్వు అతడిని అంతం చెయ్యాలి. అదే మాలిస్ మిసైల్ టార్గెట్. అమెరికాకు ఇది పవర్ మాత్రమే కాదు, చైనాకు ఒక వార్ మెసేజ్, రష్యాకు ఒక వార్నింగ్, ప్రపంచానికి ఒక డిక్లరేషన్. మేము యుద్ధ భూమికి వస్తాం, కానీ మీకు అందని దూరం నుంచి అటాక్ చేస్తాం అన్న మెసేజ్ ఇచ్చాడు ట్రంప్. యుద్ధంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎంత పవర్ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, ఎవరు ముందుగా ట్రిగర్ నొక్కుతారు అన్నదే పాయింట్. అందుకే ట్రంప్ పెంటగాన్లో కూర్చొని రిమోట్ బటన్ నొక్కి శత్రువును సమాధి చేసేలా మాలిస్ను తీర్చిదిద్దుతున్నాడు.